వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సైకాలజీలోని వ్యవస్థీకృత అభ్యసనంలో బోధన, దృక్పథాలు, విషయ, ఉపాధ్యాయ, విద్యార్థి కేంద్రీకృత అభ్యసనం పాఠ్యాంశానికి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఉత్తమమైన బోధనా పద్ధతి అంటే ఆప్షన్ ఏ చక్కటి బోధనోపకరణాలను కలిగి ఉండేది, ఆప్షన్ బి విద్యార్థి సులభంగా గుర్తుంచుకునేది, ఆప్షన్ సి ఉపాధ్యాయుడు సులువుగా బోధించగలిగేది, ఆప్షన్ డి విద్యార్థులలో అవగాహన కలిగించేది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి విద్యార్థులలో అవగాహన కలిగించేది. ఈ క్రింది వానిలో అభ్యసన ప్రక్రియ ప్రాథమిక అవసరం కానిది. ఆప్షన్ ఏ అమూర్తం నుండి మూర్తానికి వెళ్ళడం, ఆప్షన్ బి సాదృశ్యం నుండి సంక్లిష్టతకు వెళ్ళడం, ఆప్షన్ సి మొత్తం నుండి భాగాలకు వెళ్ళడం, ఆప్షన్ డి తెలిసిన దాని నుండి తెలియని దానికి వెళ్ళడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమూర్తం నుండి మూర్తానికి వెళ్ళడం. తగినన్ని మూర్త ఉదాహరణల సహాయంతో ఒక సూత్రాన్ని రాబట్టడం గాని, ఒక విషయాన్ని సాధారణీకరించడం గాని జరిగితే అది ఆప్షన్ ఏ ఆగమన పద్ధతి, ఆప్షన్ బి నిగమన పద్ధతి, ఆప్షన్ సి సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ డి విశ్లేషణ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆగమన పద్ధతి. ఈ క్రింది వానిలో ఆగమన పద్ధతి సూత్రం కానిది. ఆప్షన్ ఏ మూర్త విషయాల నుండి అమూర్త విషయాలకు, ఆప్షన్ బి ప్రత్యేక అంశాల నుండి సాధారణ అంశాలకు, ఆప్షన్ సి తెలియని దాని నుండి తెలిసిన దానికి, ఆప్షన్ డి ఉదాహరణల నుండి సూత్రానికి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తెలియని దాని నుండి తెలిసిన దానికి. ఈ క్రింది వానిలో ఆగమన పద్ధతి ద్వారా రాబట్టలేనిది. ఆప్షన్ ఏ త్రిభుజంలోని ఏ రెండు భుజాలైనా మూడవ భుజానికంటే ఎక్కువ అని నిరూపించడం, ఆప్షన్ బి బారువడ్డీ సూత్రాన్ని రాబట్టడం, ఆప్షన్ సి దీర్ఘచతురస్రపు వైశాల్యాన్ని కనుగొనడం, ఆప్షన్ డి జనాభాలో నిరక్షరాస్యుల శాతాన్ని కనుగొనడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జనాభాలో నిరక్షరాస్యుల శాతాన్ని కనుగొనడం. విద్యార్థి సామాన్యం నుండి ప్రత్యేక అంశాలకు, అమూర్తం నుండి మూర్తత్వానికి వెళ్ళే పద్ధతి. ఆప్షన్ ఏ ఆగమన పద్ధతి, ఆప్షన్ బి నిగమన పద్ధతి, ఆప్షన్ సి సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ డి విశ్లేషణ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నిగమన పద్ధతి. విద్యార్థి సూత్రం ఆధారంగా దీర్ఘచతురస్రపు వైశాల్యాన్ని కనుగొన్నాడు. ఇది ఆప్షన్ ఏ ఆగమన పద్ధతి, ఆప్షన్ బి నిగమన పద్ధతి, ఆప్షన్ సి విశ్లేషణ పద్ధతి, ఆప్షన్ డి సంశ్లేషణ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నిగమన పద్ధతి. ఒక అంశాన్ని చిన్న చిన్న అంశాలుగా విడదీయడం. ఆప్షన్ ఏ సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ బి విశ్లేషణ పద్ధతి, ఆప్షన్ సి పూర్ణ పద్ధతి, ఆప్షన్ డి విభాగ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విశ్లేషణ పద్ధతి. విశ్లేషణ పద్ధతికి సంబంధించి సరికానిది. ఆప్షన్ ఏ దత్తాంశంతో ప్రారంభమై సారాంశంతో ముగుస్తుంది, ఆప్షన్ బి ఇది విశ్లేషణ దృక్పథాన్ని పెంపొందిస్తుంది, ఆప్షన్ సి సమస్యను సూక్ష్మ అంశాలుగా వెలగొట్టడం జరుగుతుంది, ఆప్షన్ డి ఇది తార్కిక పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ దత్తాంశంతో ప్రారంభమై సారాంశంతో ముగుస్తుంది. దత్తాంశం నుంచి సారాంశానికి వెళ్ళే పద్ధతి. ఆప్షన్ ఏ ఆగమన పద్ధతి, ఆప్షన్ బి నిగమన పద్ధతి, ఆప్షన్ సి విశ్లేషణ పద్ధతి, ఆప్షన్ డి సంశ్లేషణ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సంశ్లేషణ పద్ధతి. హ్యూరిస్టిక్ పద్ధతి అంటే ఆప్షన్ ఏ ఆగమన పద్ధతి, ఆప్షన్ బి నిగమన పద్ధతి, ఆప్షన్ సి సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ డి అన్వేషణ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అన్వేషణ పద్ధతి. హ్యూరిస్టిక్ పద్ధతికి ఆద్యుడు. ఆప్షన్ ఏ నార్మన్ క్రౌడర్, ఆప్షన్ బి స్కిన్నర్, ఆప్షన్ సి ఆర్మ్స్ట్రాంగ్, ఆప్షన్ డి హ్యూగో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆర్మ్స్ట్రాంగ్. హ్యూరిస్టిక్ పద్ధతికి సంబంధించి సరికానిది. ఆప్షన్ ఏ స్వయం అధ్యయనం, స్వయం అన్వేషణ,
ఆప్షన్ బి క్రియల ద్వారా అభ్యసనం, ఆప్షన్ సి ప్రజాస్వామ్యయుత విలువలు, ఆప్షన్ డి నిర్దేశిత ప్రత్యక్ష అనుభవ జ్ఞానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రజాస్వామ్యయుత విలువలు. ఆచరణ ద్వారా అభ్యసనం ఇది ముఖ్యాంశం. ఆప్షన్ ఏ ప్రకల్పన పద్ధతి, ఆప్షన్ బి అన్వేషణ పద్ధతి, ఆప్షన్ సి క్రీడా పద్ధతి, ఆప్షన్ డి శాస్త్రీయ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రకల్పన పద్ధతి. వ్యవహారిక సత్తావాదం ఆధారంగా రూపొందించబడిన పద్ధతి. ఆప్షన్ ఏ ప్రకల్పన పద్ధతి, ఆప్షన్ బి అన్వేషణ పద్ధతి, ఆప్షన్ సి క్రీడా పద్ధతి, ఆప్షన్ డి ప్రయోగ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రకల్పన పద్ధతి. ప్రకల్పన పద్ధతికి సంబంధించని వారు. ఆప్షన్ ఏ రూసో, ఆప్షన్ బి కిల్పాట్రిక్, ఆప్షన్ సి డ్యూయి, ఆప్షన్ డి స్టీవెన్సన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రూసో. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రారంభించింది. ఆప్షన్ ఏ ఫ్రోబెల్, ఆప్షన్ బి పెస్టాలజీ, ఆప్షన్ సి మాంటిస్సోరీ, ఆప్షన్ డి డ్యూయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రోబెల్. మాంటిస్సోరీ విధానంలో నేర్పే సంఖ్యామానం. ఆప్షన్ ఏ 1 నుంచి 100, ఆప్షన్ బి 2 నుంచి 2000, ఆప్షన్ సి 1 నుండి 20, ఆప్షన్ డి 1 నుండి 50. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1 నుండి 20. ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. ఆప్షన్ ఏ ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ బి అన్వేషణ పద్ధతి, ఆప్షన్ సి నియోజన పద్ధతి, ఆప్షన్ డి ప్రకల్పన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉపన్యాస పద్ధతి. చారిత్రక పద్ధతిలో బోధించడానికి అనువైన పాఠ్యాంశం. ఆప్షన్ ఏ మన వాతావరణం, ఆప్షన్ బి త్రిభుజీకరణ, ఆప్షన్ సి ఆర్కిమెడిస్ సూత్రం, ఆప్షన్ డి మానవ హృదయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆర్కిమెడిస్ సూత్రం. ప్రకల్పన పద్ధతిని రూపొందించింది. ఆప్షన్ ఏ జాన్ డ్యూయి, ఆప్షన్ బి కిల్పాట్రిక్, ఆప్షన్ సి ఆర్మ్స్ట్రాంగ్, ఆప్షన్ డి స్టీవెన్సన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి స్టీవెన్సన్. ప్రకల్పన అనేది పాఠశాలలోకి దిగుమతి అయిన నిజ జీవిత భాగమే అన్నది. ఆప్షన్ ఏ బల్లార్డ్, ఆప్షన్ బి కిల్పాట్రిక్, ఆప్షన్ సి స్టీవెన్సన్, ఆప్షన్ డి డ్యూయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బల్లార్డ్. ప్రకల్పన పద్ధతి సహజ వాతావరణంలో పూర్తి చేసే సమస్యాత్మక ప్రక్రియ అన్నది. ఆప్షన్ ఏ బల్లార్డ్, ఆప్షన్ బి కిల్పాట్రిక్, ఆప్షన్ సి స్టీవెన్సన్, ఆప్షన్ డి డ్యూయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి స్టీవెన్సన్. బడిలో పూల తోటను ఏర్పాటు చేయడం ఈ క్రింది పద్ధతికి చెందుతుంది. ఆప్షన్ ఏ అన్వేషణ పద్ధతి, ఆప్షన్ బి ప్రకల్పన పద్ధతి, ఆప్షన్ సి క్రీడా పద్ధతి, ఆప్షన్ డి కృత్య పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రకల్పన పద్ధతి. ప్రకల్పన పద్ధతిలో ఇమిడి ఉన్న మనోవైజ్ఞానిక సూత్రాలు. ఆప్షన్ ఏ సంసిద్ధతా సూత్రం, ఆప్షన్ బి అభ్యసన సూత్రం, ఆప్షన్ సి ఫలిత సూత్రం, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నియోజనం అంటే ఆప్షన్ ఏ ఒక తరగతిలో ఒక పీరియడ్ తర్వాత ఇచ్చే ఇంటి పని, ఆప్షన్ బి ఒక వారంలో పూర్తి చేయగలిగే పాఠ్యాంశాలు, ఆప్షన్ సి ఇంటి పని, ఆప్షన్ డి ఒక అధ్యాయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఒక వారంలో పూర్తి చేయగలిగే పాఠ్యాంశాలు. ఈ క్రింది వాటిలో ఉపాధ్యాయ విద్యార్థి కేంద్రిత పద్ధతి. ఆప్షన్ ఏ ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ బి ప్రయోగ పద్ధతి, ఆప్షన్ సి చర్చా పద్ధతి, ఆప్షన్ డి అన్వేషణ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి చర్చా పద్ధతి.
వివేచనపరుడైన ఉపాధ్యాయుడు అన్ని పద్ధతులను తెలుసుకొని తన దృష్టిలో స్పష్టంగా ఉన్న బోధనా లక్ష్యాలను సాధించడం కోసం తోడ్పడే వాటిని ఎంపిక చేసుకుంటాడు అన్నది. ఆప్షన్ ఏ ఏసీ బైనింగ్, డిహెచ్ బైనింగ్, ఆప్షన్ బి హెర్బర్ట్, ఆప్షన్ సి కొమినియస్, ఆప్షన్ డి వెస్లీ మరియు స్టాన్లీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఏసీ బైనింగ్, డిహెచ్ బైనింగ్. లక్ష్య సాధన కోసం సాంఘిక పరిసరాలలో ఇష్టంగా అనుభవపూర్వకంగా నిర్వహించే కృత్యాలే ప్రకల్పన అన్నది. ఆప్షన్ ఏ కిల్పాట్రిక్, ఆప్షన్ బి స్టీవెన్సన్, ఆప్షన్ సి బల్లార్డ్, ఆప్షన్ డి డ్యూయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కిల్పాట్రిక్. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కాకతీయుల పాలనను గురించి తెలిపేందుకు ఆ కాలం నాటి నాణాలను ఉపయోగించాడు. ఇది ఆప్షన్ ఏ మూలాధార పద్ధతి, ఆప్షన్ బి కథా పద్ధతి, ఆప్షన్ సి వనరుల పద్ధతి, ఆప్షన్ డి అన్వేషణ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మూలాధార పద్ధతి. విద్యార్థులకు అవసరమైన విస్తృతమైన సమాచారాన్ని అందించేది. ఆప్షన్ ఏ యూనిట్లు, ఆప్షన్ బి రిసోర్సు యూనిట్లు, ఆప్షన్ సి బోధనా యూనిట్లు, ఆప్షన్ డి మూల్యాంకన యూనిట్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బోధనా యూనిట్లు. డాక్టర్ హెన్రీ మోరిసన్ ప్రకారము యూనిట్ పద్ధతిలోని సోపానాలు. ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 9. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 5. యూనిట్ పద్ధతిలోని సోపానాల సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ అన్వేషణం, విషయ వివరణ, సాంశీకరణం, వల్లెవేయడం, వ్యవస్థీకరించడం. ఆప్షన్ బి విషయ వివరణ, సాంశీకరణం, అన్వేషణం, వల్లెవేయడం, వ్యవస్థీకరించడం. ఆప్షన్ సి అన్వేషణ, విషయ వివరణ, సాంశీకరణం, వ్యవస్థీకరించడం, వల్లెవేయడం. ఆప్షన్ డి వల్లెవేయడం, అన్వేషణ, విషయ వివరణ, సాంశీకరణం, వ్యవస్థీకరించడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అన్వేషణం, విషయ వివరణ, సాంశీకరణం, వ్యవస్థీకరించడం, వల్లెవేయడం. డాక్టర్ మోరిసన్ ప్రకారము యూనిట్లో మొదటి సోపానం. ఆప్షన్ ఏ ప్రదర్శనం, ఆప్షన్ బి అన్వేషణం, ఆప్షన్ సి సాంశీకరణం, ఆప్షన్ డి వ్యవస్థీకరణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అన్వేషణం. స్టీవెన్ ఆర్ కోవే రూపొందించిన వెన్ చిత్రంలో హెచ్ దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ జ్ఞానం, ఆప్షన్ బి అలవాటు, ఆప్షన్ సి నైపుణ్యం, ఆప్షన్ డి కోరిక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అలవాటు. థ్యాంక్ యూ.